డాక్టర్ గారు, నా వయసు 46 సంవత్సరాలు. నాకు రాత్రులు గురక ఎక్కువగా వస్తుంది. ఊపిరాడినట్టుగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో మోస్ట్లీ మీ నాన్నగారు ఏంటంటే స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అనే ప్రాబ్లంతో బాధపడుతూ ఉండొచ్చు. సాధారణంగా ఏంటంటే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది పేరులోనే ఉంది. నిద్రలో అబ్స్ట్రక్షన్ వచ్చి శ్వాస తీసుకోవడంలో కొంచెం పాజ్ వస్తుంది అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం మంది చాలా ఒబీస్ ఉంటారు. అంటే ఎక్కువ శాతం మందిలో ఊబకాయానికి సంబంధించిన ప్రాబ్లం ఇది. అంటే ఆల్మోస్ట్ 95% మెంబర్స్కి ఊబకాయం ఉంటుంది. ఒక 5% మాత్రమే నార్మల్ సైజ్ కానీ లేదంటే సన్నగా ఉంటారు. సో వీళ్ళల్లో గురక రావడము, అలానే గురక తీసుకుంటున్నప్పుడు పక్కన ఎవరైనా గమనిస్తే అలా సడన్గా ఉలిక్కిపడి నిద్రలో లేచినట్టు చోకింగ్ ఎపిసోడ్స్ రావడము, మార్నింగ్ లేచాక ఫ్రెష్గా అనిపించకపోవడం, ఒక 6-7 అవర్స్ పడుకున్నా కూడా వీళ్ళు ప్రాపర్గా డిస్టర్బ్డ్ స్లీప్ అనిపించడం, సరిగ్గా నిద్రపోలేదని అన్న ఫీలింగ్ ఉండడం, ఉదయం లేయంగానే తల బరువుగా అనిపించడం, కోపం చిరాకు ఉండడం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చొని ఉంటే, ఐడియల్గా కూర్చొని ఉంటే తెలియకుండానే తూగొచ్చేసి నిద్రపోతూ ఉంటారు. అంటే అది ఆఫీస్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఈవెన్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. వీటిని అన్నిటిని మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఇటువంటి లక్షణాలు కానీ ఉంటే మాత్రం తప్పనిసరిగా స్లీప్ టెస్ట్ లేదా మనం పాలిసోమ్నోగ్రఫీ ఏదంటాం అది చేసుకున్నప్పుడు అసలు ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉందా లేదా, ఉంటే మైల్డా, మోడరేట్, సివియర్ అనేది కూడా మనం దాన్ని రిపోర్ట్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. సో మైల్డ్గా ఉన్నప్పుడు మాత్రం ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, మనం ఊబకాయం తగ్గించుకోవడము, అలానే స్మోకింగ్ లాంటివి ఉంటే స్మోకింగ్ని ఆపేయడము, అలానే ఈ ప్రాపర్గా వ్యాయామాలు చేసి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అలా కాకుండా మోడరేట్ సివియర్గా ఉన్నప్పుడు ఈ అనటామికల్ అబ్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ముక్కు లోపల టర్బినేట్స్ పెరుగున్నాయా, టాన్సిల్స్ ఏమన్నా వాసున్నాయా, పెద్దగా ఉన్నాయా, బేస్ ఆఫ్ ది టంగ్ ఏమైనా పెద్దగా ఉందా, డీవేటెడ్ నేసల్ సెప్టమ్, ఈ ముక్కులో ఈ ఏదైతే మనం కార్టిలేజ్ ఉంటుందో అది బాగా సైడ్కు ఉందా, ఈ శ్వాస నాళం లోపల ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని సర్జికల్గా కరెక్షన్ చేసినప్పుడు చాలా వరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ ఎక్కువ ప్రాబ్లం ఉండేవాళ్ళు, అంటే సివియర్ స్లీప్ యాప్నియా ఉండేవాళ్ళలో చాలా వరకు ఏంటంటే ఆక్సిజన్ డిప్ అయిపోతూ ఉంటుంది ఈ గురక పెట్టేటప్పుడు. వాళ్ళకి మాత్రం సిప్యాప్ అనే పరికరం వాడినప్పుడు అది ఫోర్స్ఫుల్గా ఎయిర్ని లోపలికి బ్లో చేసినప్పుడు మూసుకుపోతున్న కండరాలన్నీ ఓపెన్ అయ్యి గాలిలో ట్యూబ్ తెరుచుకుని, దానివల్ల మనం మెలకువతో ఉన్నప్పుడు ఎలా శ్వాస తీసుకుంటామో నిద్రలో కూడా అలా శ్వాస తీసుకున్నప్పుడు ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి సంబంధించిన సిమ్టమ్స్ కానివ్వండి, గురక రావడం కానివ్వండి, ఆక్సిజన్ ఫాల్ అవడం కానీ ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. కానీ అదేంటంటే చాలా లాంగ్ టర్మ్ మనం వాడవలసిన పరికరము. దాంతోపాటు ఏంటంటే డెఫినెట్గా బరువు తగ్గడం కూడా చాలా ముఖ్యం. చాలా మందిలో ఏంటంటే కోమార్బిడ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే హార్ట్కి రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్. ఎప్పుడైతే ప్రాపర్గా మనం ఈ స్లీప్ని కంట్రోల్ చేసుకుని ఆక్సిజన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నామో, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో బరువు తగ్గుతున్నాం. చాలా మందిలో ఏంటంటే ఈ మిగతా కోమార్బిడ్ కండిషన్స్ కూడా అంతకుముందు అదుపులో లేనివి చిన్న చిన్న మెడిసిన్స్తోనే ప్రాపర్గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో ఒకసారి తప్పనిసరిగా మీరు పల్మనాలజిస్ట్ని కలిసి మీ నాన్నగారికి ఏమైనా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానీ ఉంటే మాత్రం తప్పనిసరిగా స్లీప్ స్టడీ చేయించి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని దానికి సంబంధిత ట్రీట్మెంట్ కానీ చేపిస్తే డెఫినెట్గా ఈ స్నోరింగ్, దానికి సంబంధించిన సిమ్టమ్స్ అన్ని మనం అదుపులో ఉంచుకోవచ్చు.